మన ఆడవాళ్ళమి గెంటి పెట్టడమే ఆలస్యం కానీ చేతిలో గెంటి పట్టామనుకోండి ఎన్నో రకాల వెరైటీలు మనకు తెలియకుండా చేసేస్తాం అనమాట. నేనైతే ఆనియన్ పకోడా ఎప్పుడు చేయలేదు, నా పెళ్ళైన తర్వాతనే చేసేసినాను. భలే వచ్చిందనమాట. అంటే ఇది 4గోసారిలే నేను చేసేది. అయితే ఫస్ట్ ఎర్రగడ్డలని బాగా సన్నగా కట్ చేసుకొని బాగా అంటే వాటర్ దాంట్లో వచ్చేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో కరింపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా. దాని తర్వాత శనగపిండి, నేనైతే కొలతలు తీసుకోలేదు కానీ ఒక చిన్న కప్పుతో తీసుకోండి. అలాగే కార్న్ఫ్లోరు, శనగపిండి కంటే తక్కువ తీసుకోవాలి కార్న్ఫ్లోర్ ఎందుకు వేస్తామంటే మన పకోడా క్రిస్పీగా రావాలి కదా, అందుకని. తర్వాత అందులోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి కారం, అలాగే జీలకర్ర, సాల్టు, సోంపు ఖచ్చితంగా వేసుకోవాలి దీంట్లో. పకోడా అంటే మనం బయట తింటాం కదా, అది కూడా దాంట్లో ఖచ్చితంగా సోంపు ఉంటుంది. మొత్తం మనం ఇలాగా చేసామనుకోండి, మన ఇంట్లో వాళ్ళు బయట పోయి తినరనమాట పకోడా, మనల్నే చేయమంటారు. అయితే దాన్ని కలిపేటప్పుడు కొంచెం వాటర్ అవసరం అవుతాయి అన్నమాట. అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకో. తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన ఒక 5 నిమిషాలు పెట్టేసి తర్వాత బాండిల్లో నూనె పోసేసుకొని నూనె బాగా కాగిన తర్వాత మన పకోడా షేప్లో ఈ పిండిని అయితే అందులో వేసేసుకోవాలా. అలాగే వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం కలర్ ఆనియన్స్ అంతా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిందనుకోండి, అప్పుడు ఎత్తి పక్కన పెట్టేసి ఇంకా వేడిగా మనం సాయంత్రం పూట స్నాక్స్గా తినేయచ్చు అనమాట. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. మన పకోడా స్వీట్ షాప్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన చేతులారా మనమే చేసుకొని తింటా ఉంటే ఆనందమే వేరే కదా. చూడండి, నాకైతే భలే వచ్చేసింది టేస్టీగా. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా చేసేస్తూ ఉంటాను ఇంట్లో. అట్లాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.